This conference will now be recorded. సో ఈ ప్రోగ్రామ్ దేనికంటేమో ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఇన్పుట్ నెంబర్ ఏదైనా నెంబర్ ఇస్తారంట, ఆ ఇచ్చిన ఇన్పుట్ కి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎలా తీసుకుంటాం అనే దానికి ఇక్కడ మనం కోడ్ రాసేదానికి ఇక్కడ చూడండి, గో టు ఫైల్ అండ్ న్యూ ఫైల్ ఆప్షన్. ఓకే, పైథాన్ ఐడి ఓపెన్ చేసాం అండ్ ఇక్కడ ఇన్పుట్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో ఇన్పుట్ అండ్ ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం సార్ అంటే నెంబర్ మనం ఇవ్వాలి కాబట్టి అందుకోసం ఇలా డిఫైన్ చేసాం. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాడు. ఓకే, ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 కింద డిఫైన్ చేస్తున్నాడు. ఓకే, ఫ్యాక్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 1 కింద మనం తీసుకుందాం. అండ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ రాస్తాం ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 వరకు. ఓకే, అంటే ఐ వాల్యూ 1 దగ్గర నుంచి అండ్ n+1 దాకా అంటే n వరకు అని మీనింగ్ ఇది. ఓకే, సో అప్ టు n దాకా మనకి ఈ లూప్ జరుగుతూ ఉంటుందంట. సో లూప్ జరిగిన ప్రతిసారి ఇక్కడ ఏం కనుక్కోవాలి సార్ అంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, అంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటే ఉన్న ఫ్యాక్ట్ వాల్యూని ఐతో మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఫ్యాక్ట్ లోకి స్టోర్ చేసుకుంటూ రావాలి. సో అలా ఫ్యాక్టోరియల్ వాల్యూ బయటకు వచ్చేటప్పటికే FACT అనే దాంట్లో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఉంటుందంట. సో ప్రింట్ ఆఫ్ ఎవరిని ప్రింట్ చేస్తాం సార్ అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఓకే, సో గో టు రన్ ఫైల్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫ్యాక్టోరియల్ అండ్ నేమ్ ఇచ్చాం. ఇన్పుట్ నెంబర్ సపోజ్ 5 కి 1 కి ఫ్యాక్టోరియల్ 1, 2 కి ఫ్యాక్టోరియల్ 2, 3 కి ఫ్యాక్టోరియల్ 6, అలా 5 కి ఫ్యాక్టోరియల్ 120, 4 కి ఫ్యాక్టోరియల్ 24, అలా 5 కి ఎంత అంటే 120. ఇలా మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్ ఇలా మనం డిఫైన్ చేస్తారంటమ్మా. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ చూడమ్మా ఎలా తీసుకుంటాం, ఎలా ప్రోగ్రామ్ రన్ చేస్తామని, ఎలా రన్ అవుతుంది ఇంటర్నల్ గా అనే దానికి ఇక్కడ చూద్దాం. సో మీకు ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఏ నెంబర్ కి మీరు ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలని చెప్పడానికి ఇక్కడ n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనగానే మీ దగ్గర నుంచి నెంబర్ ని రీడ్ చేస్తుందంట. రీడ్ చేసిన నెంబర్ n లోకి స్టోర్ అవుతుంది. అలాగే ఫ్యాక్ట్ ఇనిషియల్ వాల్యూ, ఫ్యాక్ట్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 1 కింద తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాడు. ఈ ఫర్ లూప్ ఏం రాసాము, ఫర్ I in range of 1, n+1 అంటే ఫర్ లూప్ లో I వాల్యూ 1 దగ్గర నుంచి రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే మీనింగ్ ఏంటి, స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే 1 దగ్గర నుంచి అప్ టు n+1 ముందు వరకు అంటే n వరకు అని మీనింగ్. ఓకే, సో లూప్ జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు 5 అన్నారు అనుకోండి n వాల్యూ, సో అప్పుడు లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే 5 టైమ్స్. సో ఫ్యాక్ట్ లో ఆల్రెడీ ఎంత ఇనిషియల్ వాల్యూ అంటే 1, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అంటే 1 ఇంటూ 1 1, సో ఫ్యాక్ట్ లో 1 ఉంటుంది. ఈసారి ఐ వాల్యూ ఇంక్రిమెంటేషన్. సో ఇక్కడ చూడండి ఐ వాల్యూ నెక్స్ట్ టైం n+1 వరకు కదా, ఆటోమేటిక్ గా రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ ఏమవుతుంది ఈసారి అంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఈసారి 2 అవుతుంది. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటే ఫ్యాక్ట్ లో ఆల్రెడీ 1 ఇంటూ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అంటే 2. సో 1 ఇంటూ 2 ఎంత అంటే 2. అలా అండ్ సో ఆన్ మీరు ఎక్కడ దాకా అయితే మీరు వాల్యూ ఇస్తారో అంటే అప్ టు 5 ఇచ్చామనుకోండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, అలా కాకుండా 3 వరకు ఇస్తే 1 ఇంటూ 2 ఇంటూ 3, అలా అప్పుడు దాకా ఏవైతే మల్టిప్లికేషన్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసి ఫైనల్లీ వాల్యూ ఫ్యాక్ట్ లోకి స్టోర్ అవుతుంది. అండ్ రిజల్ట్ కాస్త మనం ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్ట్ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ లాజిక్ ఎలా డిఫైన్ చేయాలని చెప్పడానికి ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్, ఆ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి.
Okay, now another important question. So ఇక్కడ దాకా ప్రోగ్రామ్, అండ్ ఇప్పుడు నాకేం చేయాలంటే write a program to print the even numbers and its sum also up to given range వరకు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి మా జాగ్రత్తగా, మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే గివెన్ రేంజ్ వరకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకే, గివెన్ రేంజ్ వరకు ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ రేంజ్ వరకు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ వాల్యూ కూడా ఫైనల్ గా మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మీకోసం ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఎలా ఇన్పుట్ వచ్చేసి గివెన్ రేంజ్, సపోజ్ ఇప్పుడు నేను 10 అన్నాను, 10 లోపల ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏ ఉన్నాయి అని అవుట్పుట్ లో నాకు ఎలా ప్రింట్ అవ్వాలి. ఓకే, 10 లోపల ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ 2, ఓకే, 4, 6, 8, 10 అప్ టు 10 దాకా. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్ లో అప్ టు 10 దాకా, అంటే 2 నుంచి 10 దాకా ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ నాకేం చేయాలంటే సమ్ కనుక్కోవాలి. 2 + 4 + 6 + 8 + 10. సో అప్ టు ఇక్కడ ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయబడుతుంది సమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 30 వాల్యూ రావాలి నాకు. ఓకే, సో ఇన్పుట్ వచ్చేసి ఎప్పుడైతే 10 ఇచ్చానో, సో 10 లోపల ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, అండ్ దాని కింద ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయిన తర్వాత సమ్ వాల్యూ కూడా ఫైనల్ గా నాకు స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం ఎలా ప్రోగ్రామ్ ఎలా డిఫైన్ చేస్తాం అనే దానికి చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్. ఓకే, ఓపెన్ దట్ ఫైల్ మెను అండ్ న్యూ ఫైల్. సో ఎంటీ ఫైల్ ఒకటి తీసుకున్నాం, అండ్ ఇక్కడ కోడ్ రాయాలి. సో మీ దగ్గర నుంచి నెంబర్ ని రీడ్ చేయాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రీడ్ చేస్తాం. సో యు నో దట్ ఆల్రెడీ. ఎందుకు ఇస్తాం సార్ ఇదంతా అంటే ఇన్పుట్ ని రీడ్ చేయడానికి మనం ఇట్లా డిఫైన్ చేస్తాం. సో రీడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంది అంటే n లో ఉంది. సో ఇప్పుడు మనకేం కనుక్కోవాలి, ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. స్పేసెస్ ప్రకారం నాకు ప్రింట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ఆర్ ఎనీథింగ్ వేరియబుల్ మీ ఇష్టం అది. ఓకే, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బ్రాకెట్ లో, సో ఎక్కడి నుంచి మనకి ఈవెన్ నెంబర్స్ అంటే సో 0 నుంచి ఆర్ 1 మీ ఇష్టం. 1 నుంచి 2 నుంచి కదా మనకు వస్తాయి కాబట్టి 1 నుంచి ఇద్దాం. సో 1, n+1 వరకు, అంటే n ముందు వరకు అని మీనింగ్. ఓకే, సో ఏవైతే ఇక్కడ ఇచ్చామో ఆర్ అదర్వైజ్ మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ స్టెప్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళినా పర్లేదు. సో నేను మీకు రాసిన లాజిక్ ఇదే. సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే +1, 2 ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం సార్ అంటే 0 ఇచ్చేద్దాం. ఓకే, 2 నుంచి స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 2 నుంచి అప్ టు ఎక్కడ దాకా అంటే n+1 వరకు. సో ఐ వాల్యూ ఫస్ట్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, n+1, 2 అంటే ఐ వాల్యూ స్టార్టింగ్ రేంజ్ ఎంత అంటే 2 కింద తీసుకుంటుంది. ఐ వాల్యూ 2, సో n+1 ముందు వరకు అంటే n దాకా. సో 2 ఇంక్రిమెంటింగ్, ఈ లాస్ట్ కమా తర్వాత ఉన్న లాస్ట్ ఆపరేటర్ వాల్యూ ఎంత అంటే ఏంటంటే సో స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని ఇంక్రిమెంట్ చేయాలి ఐ వాల్యూ అని దానికి ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ లాస్ట్ లో ఏం చేయాలి సార్ అంటే కోలన్ సింబల్ డినోట్ చేసి, అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ, సో ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. ENDN ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి ఇలా ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇలా ప్రింట్ చేసిన ప్రతిసారి లూప్ జరిగిన ప్రతిసారి మనం ఏం కనుక్కోవాలంటే సమ్ కనుక్కోవాలి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సో సమ్ వాల్యూ ఐ కి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే,
అండ్ ఫైనలీ ముందు మనం ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి. సమ్ వాల్యూ 0 తీసుకుందాం. i in range of for i in range of 2 స్టార్టింగ్ రేంజ్ అప్ టు ఎక్కడ దాకా అంటే n వరకు. n+1 is nothing but n దాకా అని మీనింగ్. ఓకే, సో ఎన్ని స్టెప్స్ ఇంక్రిమెంట్ చేయాలి? ఫస్ట్ i వాల్యూ 2, తర్వాత 2 యాడ్ చేయాలి 4 అవుతుంది, మళ్ళీ 4 కి మళ్ళీ 2 యాడ్ చేయాలి, కాబట్టి ప్రతిసారి 2 యాడ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి స్టెప్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రిమెంట్ చేయాలి? బై డిఫాల్ట్ అది రాయకపోతే 1 స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది, i వాల్యూ 1 కింద యాడ్ అవుతూ ఉంటుంది. కానీ నాకు 2 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి i వాల్యూ ఇలా మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. సో ప్రింట్ చేసిన తర్వాత ఫైనల్లీ సమ్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే ఈ లూప్ బయటకు వచ్చేస్తామో ఓకే, అండ్ ఫైనల్ గా మనం ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ప్రింట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఇక్కడ సమ్ వాల్యూ ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఫైనల్లీ సమ్. ఓకే, అండ్ go to run file, ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి sum of even. ఓకే, సో రన్ చేయగానే ఇన్పుట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసి ఇన్పుట్ ఇస్తారంట. సో ఇన్పుట్ నేను 10 ఇస్తే అవుట్పుట్ లో మనకి చూడండి. సో ఇక్కడ 2 4 6 8 10 అండ్ తర్వాత 30 అనేది ఇక్కడ రాకుండా నెక్స్ట్ లైన్ కి రావాలంటే ఇలా డిఫైన్ చేస్తాం. ముందుగానే మనం ఇక్కడ న్యూ లైన్ కి షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ రాద్దాం. లూప్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి డిఫాల్ట్ ఒక ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం అనుకోండి, ఆటోమేటిక్ గా న్యూ లైన్ కి వస్తుంది. యు నో దట్ ఆల్రెడీ ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ న్యూ లైన్. సో 10 ఇస్తే అప్ టు 2 4 6 8 10 అప్ టు ఈవెన్ నెంబర్స్ అన్ని ఇలా ప్రింట్ అవుతాయి. అండ్ ఫైనల్లీ మనకి ఏం ప్రింట్ అవుతాయి? 30 అనేది ఫైనల్లీ. ఓకే, ఓకేమా, ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. సో ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి, అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ని కూడా మనం యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేయాలంట. ఓకే, ఓకే, ఫాస్ట్ గా నోట్ చేయండి ఈ ప్రోగ్రామ్.
ఓకేమా. సో ఇలా ప్రోగ్రామ్ ని డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ నౌ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే, సో ఇక్కడ చూడండి, మీ దగ్గర నుంచి నెంబర్స్ ని రీడ్ చేస్తూ ఉండాలంట అంటిల్ ఎక్కడ దాకా అంటే ఎక్సెప్ట్ 0 ఇచ్చేదాకా. ఓకే, అండ్ ఇక్కడ మీకు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నాకేం చేయాలంటే ఇన్పుట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఎంత అంటే 10, 20, 30, 40, 50 అలా ఇస్తాను. సో లాస్ట్ లో నేను 50 అయిపోయిన తర్వాత 0 ఇస్తాను. సో ఎప్పుడైతే ఇలా నెంబర్స్ ఏవైతే ఇస్తారో, ఏ నెంబర్స్ అయినా ఇవ్వచ్చుమా, ఇలా ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఏ నెంబర్స్ అయినా ఎక్కడ దాకా ఎంచుకోవచ్చు అప్ టు ఎప్పుడైతే మీరు 0 ఇస్తారో. ఓకే ఓకే, సో ఎప్పుడైతే మీరు 0 ఇస్తారో అప్పుడు ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోయి ఆ లూప్ అక్కడతో ఎండ్ అయిపోయి పైన ఏవైతే మీరు నెంబర్స్ ఇచ్చుంటారో ఈ నెంబర్స్ అన్నిటికీ ఏం చేయాలంటే సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో అప్ టు గివెన్ రేంజ్ వరకు మీరు ఏంటైతే ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ క్యాలిక్యులేషన్ ఫర్ దట్ సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, అండ్ ఫైనలీ నాకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవ్వాలి సార్ అంటే 0 ఇస్తే ఆ లూప్ ఎండ్ అయిపోవాలి అక్కడతో. సో ఎండ్ అయిపోయి సో అవుట్పుట్ లో మనకి ఏం స్టేట్మెంట్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలంటే పైన ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటికీ సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రింట్ చేయాలంటే పైన ఉన్నటువంటి 10, 20, 30, 40, 50 దాకా అన్ని సమ్స్ అన్ని కూడా నెంబర్స్ అన్ని కూడా సమ్ చేస్తే 150 వస్తుంది. ఆ ఫైనల్లీ అవుట్పుట్ నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇది ఎప్పుడైతే నెంబర్స్ మీకు చాలు అనుకుంటారో ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అక్కడతో ఎండ్ అయ్యేటప్పుడు 0 ఇవ్వాలి. సో 0 ఎండ్ అయిపోతే అక్కడతో ఆ లూప్ టర్మినేట్ అయిపోవాలి. సో లూప్ టర్మినేట్ అయిపోయినాక ఆ పైన ఉన్నటువంటి అన్ని సమ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్లీ సమ్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ నెంబర్స్. ఓకే, సో టు ఎక్సెప్ట్ దట్ 0. సో ఎప్పుడైతే 0 ఇస్తామో ఎగ్జైట్ అయిపోయి బయటకు వచ్చేయాలి, అంటే టర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం లూప్ లో నుంచి. ఓకే, సో దానికి తగ్గ కోడ్ ఎలా డిఫైన్ చేయాలనే దానికి ఇక్కడ రాస్తున్నాం చూడండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకుందాం. ఓకే, అండ్ వైల్ ఆఫ్, ఇక్కడ వైల్ లూప్ రాస్తున్నాను, వైల్ ఆఫ్ ట్రూ. ఇది నా కండిషన్. వైల్ ఆఫ్ ట్రూ అంటే మీనింగ్ ఏంటి, వైల్ అనేది ఒక కీవర్డ్, ట్రూ అనేది కూడా ఒక కీవర్డ్, కాన్స్టెంట్ లెటరల్ అంటాం. ట్రూ అంటే మీనింగ్ ఏంటి, బులియన్ టైప్. ట్రూ అంటే సో ఇట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్ అని మీనింగ్. ఓకే, అంటే ఎల్లప్పుడూ ట్రూ అని మీనింగ్. ఓకే, సో అంటే వైల్ లూప్ జరిగిన ప్రతిసారి లూప్ ఎప్పటికప్పుడు కరెక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ మనం ఎంటర్ చేస్తూ ఉండాలి నెంబర్స్. ఓకే, అప్ టు ఎక్కడ దాకా అంట టు ఎంటర్ 0. సో ఎప్పుడైతే n వాల్యూ ఇక్కడ మనం ఇచ్చామో ఇఫ్ n ఈక్వల్ టు 0 అయితే బ్రేక్. ఓకే, సో n ఈక్వల్ టు ఇన్పుట్ లో మీరు ఒకవేళ 0 ఇచ్చుంటే బ్రేక్ అయిపోవాలి. ఓకే, అండ్ ఫైనలీ మనం లూప్ లో నుంచి ఇఫ్ కండిషన్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత n వాల్యూ ఒకవేళ ఇఫ్ n ఈక్వల్ టు 0 కాకపోతే బ్రేక్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n, అంటే n లో ఉన్న నెంబర్ ని సమ్ కి యాడ్ చేస్తూ ఫైనల్లీ సమ్ వాల్యూ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే లూప్ లో నుంచి బయటకు వచ్చేసామో ఇక్కడ మనం ఏం చేస్తాం సార్ అంటే సమ్ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఓకే, నౌ ఇక్కడ చూడండి ఒకసారి, సమ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. వైల్ ఆఫ్ ట్రూ అంటే ఈ వైల్ లూప్ ఎప్పుడు ట్రూ అని మీనింగ్. ఓకే, సో ఇన్ఫినిటీ లూప్ అని అంటాం యాక్చువల్లీ దీన్ని. సో సి లాంగ్వేజ్ లో అయితే మీకు ఇన్ఫినిటీ లూప్ రావాలంటే వైల్ ఆఫ్ 1 అని బ్రాకెట్ లో రాస్తాం, అంటే వైల్ ఆఫ్ 1 అంటే ఆల్వేస్ ట్రూ అని మీనింగ్ వైల్ లూప్ లో. ఓకే, సో అంటే మీనింగ్ మీరు n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని కానీ ఆ లైన్ తీసుకెళ్లి ఎక్కడ రాసానంటే వైల్ లూప్ లో రాసాను చూడండి. సో ఈ లైన్ మొత్తాన్ని వైల్ లూప్ లో రాశాను, అంటే అది వైల్ లూప్ లో మీరు ఎప్పుడైతే డిఫైన్ చేస్తారో దాని మీనింగ్ ఏంటి అంటే వైల్ లూప్ జరిగిన ప్రతిసారి మీ దగ్గర నుంచి ఇన్పుట్ ని రీడ్ చేస్తుంది అని మీనింగ్. ఓకే, సో ఎప్పుడైతే మీ దగ్గర నుంచి ఇచ్చిన ఇన్పుట్ ఎక్కడ ఉంటుందంటే n లోకి స్టోర్ ఉంటుంది. సో ఇఫ్ n ఈక్వల్ టు 0 అయితే ఆ లూప్ వైల్ లూప్ బ్రేక్ అయిపోవాలి. ఓకే, ఒకవేళ n ఈక్వల్ టు 0 కాకపోయినా
సమ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎన్. సో ఫైనలీ లూప్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రూ జరిగిన ప్రతిసారి సమ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అండ్ ఫైనలీ సమ్ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ కమా సమ్ ఇలా మనం రిటర్న్ చేస్తాం. సో ఫైనల్లీ ఈ ప్రోగ్రామ్ ని రన్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలంట. సపోజ్ ఇందాకట్లాగే మనకి లైక్ 10, 20, 30, 40, 50, 0 ఎక్సెప్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ 0 ఇచ్చి ఎంటర్ బటన్ ని క్లిక్ చేస్తామో ఫైనల్లీ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 150 కింద మనకి ప్రింట్ అవుతుంది. ఓకేమా, సో ఇలా సమ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్ ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇవే కాదు, ఏ ఇన్పుట్ కాదు, ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ మనకి సమ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి అనదర్ టెస్ట్ కేసు రూపంలో ఇంకొకసారి రన్ చేద్దాం. మరి రన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మరి అనదర్ ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ 5, 10, ఓకే, 15, 20, 25. సో ఇక్కడతో నేను చాలు అనుకున్నాను, 0 ఇచ్చున్నాను. 0 ఎప్పుడైతే ఇస్తారో ఇన్పుట్ లో అక్కడతో లూప్ ఎండ్ అయిపోతుంది. అక్కడతో సమ్ ఫైనల్లీ సమ్ వాల్యూ పైన ఉన్నటువంటి నెంబర్స్ అన్ని యాడ్ చేసి సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సమ్ ఈక్వల్ టు 75. ఓకే, అంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసిన సమ్ వాల్యూ మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ దట్. ఈ ప్రోగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు ఫైండ్ ద సమ్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ నెంబర్స్. ఓకే, గివెన్ ఇన్పుట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0. సో 0 ఇస్తే లూప్ లో నుంచి ఎండ్ అయిపోవాలి. ఓకే, సో రైట్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం కన్సిడర్ చేస్తాం సార్ అంటే లైక్ ఇన్ఫినిటీ వరకు, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం లూప్ ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎలా యూజ్ చేయాలని చెప్పడానికి ఇలా కోడ్ రాసుకోవాలి. ఓకే, ఓకేమ్మా, సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది సమ్ ఆఫ్ అప్ టు మనకి నెంబర్స్ వరకు మనకి రిటర్న్ చేయాలంటే ఈ విధంగా కోడ్ డిఫైన్ చేస్తాం. ఓకే,
And next, one more question. So important question adi. So write a program to print the prime numbers up to given range. Okay, up to given range దాకా నాకు ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలంట. సో ప్రైమ్ నెంబర్స్ యు నో దట్ ఆల్రెడీ. ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయి? వెదర్ అక్కడ ఏంటంటే మనం ప్రైమ్ నెంబర్ కాదని ప్రైమ్ నెంబర్స్ మనకి డిఫైన్ చేసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్ ఎలా డిఫైన్ చేస్తాం సార్ అనే దానికి మనం ఇక్కడ కోడ్ రాస్తాము. ఓకే, సో గివెన్ రేంజ్ వరకు మనకి ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో టు ఫైండ్ ద ప్రైమ్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి దానికి ఎలా కోడ్ ఎలా తీసుకుంటాం అనే దానికి చూద్దాం. టు ప్రింట్ the prime numbers. Okay, so prime numbers ni print cheyali up to given range daaka manam print cheyali. Okay, and first given range వరకు అన్నప్పుడు n వాల్యూ మనం ఇవ్వాలి కాబట్టి int of ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఇన్పుట్ బ్రాకెట్ లో ఇలా డిఫైన్ చేస్తాం. సో మీరు ఇచ్చే నెంబర్ n లోకి స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఫర్ I in range of ఇక్కడ రాస్తాం I in range of 1, n plus 1. ఓకే, I in range of 1, n plus 1. ఇలా మనకి ఫర్ లూప్ అనేది లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫర్ లూప్ జరిగిన ప్రతిసారి k is equal to 0 తీసుకుంటున్నాడు. ఓకే, అండ్ k equal to ఏం తీసుకుంటున్నామంటే 0 తీసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అగైన్ ఇంకొక లూప్ ఇక్కడ మనం రాస్తాం ఫర్ j in range of ఏ రాస్తాం. సో ఏ రాస్తాం సార్ అంటే j in range of 1, I plus 1 అంటే I వరకు అని మీనింగ్. ఓకే, సో అర్థమవుతుందమ్మా. సో ఫర్ j in range of 1, I plus 1 దాకా అంటే I వరకు అని మీనింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఈ ఫర్ j ఫర్ లూప్ లో ఇఫ్ కండిషన్ ఒకటి అప్లై చేయాలి. ఏం రాస్తాం సార్ ఇక్కడ అంటే ఇఫ్ I percentage of j equal to 0 అంటే ఇచ్చిన నెంబర్ I వాల్యూని ఓకే j తో డివిజన్ చేసిన ప్రతిసారి రిమైండర్ వాల్యూ 0 వస్తే అప్పుడు k వాల్యూ ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ చేయాలి. k ప్లస్ ప్లస్ అని ఇక్కడ ఇలా రాయకుండా k ఈక్వల్ టు ఇలా రాసుకుంటాం. k ఈక్వల్ టు k ప్లస్ 1 అని ఇలా డిఫైన్ చేయాలి. k వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ లో నుంచి k వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి బయటకు వస్తాడో j ఫర్ లూప్ లో నుంచి j వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే j ఫర్ లూప్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ రాసుకోవాలి. ఇంకొక ఇఫ్ కండిషన్ ఇఫ్ లో ఏం రాస్తాము k ఈక్వల్ టు 2 అయితే అంటే k వాల్యూ 2 అయితేనే ఇక్కడ మనం ఎవరిని ప్రింట్ చేయాలంటే I ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో స్పేస్ end is equal to డబుల్ కొటేషన్స్ ఇలా డిఫైన్ చేయాలి. ఓకే, నౌ ఇలా కోడ్ డిఫైన్ చేస్తాం. సో వన్స్ అగైన్ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ని కోడ్ రన్ చేద్దాం. మరి రన్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఇన్పుట్ నెంబర్స్ నేను 10 ఇస్తాను. 10 లోపల ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. ఓకే, అండ్ ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. సో ఫైనలీ రన్ ఫైల్, రన్ మాడ్యూల్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని 20 అని ఇన్పుట్ ఇస్తాను. సో 20 లోపల ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. ఓకేమా, సో ఎలా రాస్తాం ఎలా డిఫైన్ చేస్తాం అనే దానికి కోడ్ ఇక్కడ రాసి చూద్దాం. ఒకసారి చెక్ చేస్తాం చూడండి. n is equal to ఇన్పుట్ నెంబర్ మనం ఇవ్వాలి. You know that already. Okay, and for I in range of 1, n plus 1 colon అని రాయంగానే I వాల్యూ 1 దగ్గర నుంచి అప్ టు n దాకా n వాల్యూ 10 ఇస్తే 10 times I ఫర్ లూప్ జరుగుతుంది. ఓకే, అండ్ I ఫర్ లూప్ జరిగిన ప్రతిసారి k వాల్యూ 0 చేస్తున్నాడు, j వాల్యూ స్టార్ట్ once again. Okay, so k value 0, I value ఎంత అంటే 1. సో j is equal to so j in range of 1. okay, j value కూడా 1 కింద తీసుకుంటాం. I 1, j value 1. 1% of 1 equal to 0 అయినప్పుడు k value ఇంక్రిమెంట్ అయి ఉంటుంది. k value 1 అవుతుంది. సో అగైన్ ఇక్కడ j value ఇంక్రిమెంట్ అవుతుంది. సో j value ఇంక్రిమెంటేషన్ చేసిన తర్వాత ఎంత అంటే 2 అవుతుంది. సో చూడండి అప్ టు రేంజ్ ఎక్కడ దాకా I వరకు అని మీనింగ్. I వాల్యూ ఎంత 1. సో j వాల్యూ ఇంక్రిమెంటేషన్ లో మనకి
ఆ 2 కింద ఇంక్రిమెంట్ కాదు. ఇంకా లూప్‌లో నుంచి బయటకొచ్చేస్తాం. k వాల్యూ 1 ఓకే. 0 కాస్త 1 అయింది. అంటే ఇఫ్ కండిషన్ ఒకసారి ఇంక్రిమెంట్ ఇఫ్ కండిషన్ ఒకేసారి ట్రూ అయింది కాబట్టి k = k+1 ఒకసారి జరుగుతుంది. k వాల్యూ 1 కదా! k = 2 అని అడుగుతున్నాడు. సో ఫాల్స్ కాబట్టి i వాల్యూ ప్రింట్ కాదు. అంటే i వాల్యూ 1 ఉన్నప్పుడు ప్రింట్ కాలేదు. ఎందుకంటే అది ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి. నెక్స్ట్ i వాల్యూ ఈసారి ఎంత అంటే 2 అవుతుంది. సో k వాల్యూ 0 j = 1 దగ్గర నుంచి సో j వాల్యూ 1 i వాల్యూ 2 సో 2ని 1తో చేస్తే రిమైండర్ వాల్యూ 0 అవుతుంది. k వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో వన్స్ అగైన్ i ప్లస్ ప్లస్ ఐ మీన్ j వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రిమెంటేషన్ అవుతుంది. సో i వాల్యూ ఎంత 2 సో j వాల్యూ ఈసారి నెక్స్ట్ టైం 1 అయిపోయిన తర్వాత j వాల్యూ ఎంత అంటే 2 సో అప్ టు 2 వరకే కదా మనకి ఇక్కడ సో సెకండ్ టైం మళ్ళీ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే 2ని 2తో చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ట్రూవే కాబట్టి k వాల్యూ వన్స్ అగైన్ ఇంక్రిమెంట్ అవుతుంది. k లూప్ అక్కడతో ఎండ్ అయిపోయి k = 2 అనేది ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత k = 2 అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఇఫ్ కండిషన్ లో i వాల్యూ అప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే అమ్మా. సో ఇది యాక్చువల్లీ మనం సి లాంగ్వేజ్ లో ఏదైతే లాజిక్ రాసామో మనం సేమ్ సిమిలర్ దట్ అదే కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఫర్ లూప్ లో పైథాన్ లో ఇలా మార్చి రాస్తున్నాడు అంతే జస్ట్. ఓకే. సో ఇది ప్రైమ్ నెంబర్స్ అని ప్రింట్ చేయడానికి సంబంధించినటువంటి కోడ్. ఓకే. సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ గా నోట్ చేయండి. ఓకే అమ్మా. సో ఇలా డిఫైన్ చేసి యాక్సెస్ చేస్తాం ప్రోగ్రామ్స్. ఓకే. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్ ఏ ఫంక్షన్ దట్ టేక్స్ అన్ ఇంటిజర్. ఓకే, సో మీరు ఒక ఫంక్షన్ తీసుకోవాలి, దాని లోపల ఒక ఇంటిజర్ వాల్యూని తీసుకోవాలి. ఇఫ్ ద నెంబర్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3, అంటే మీరు తీసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఒకవేళ మల్టిపుల్ ఆఫ్ 3తో మల్టిపుల్ అయితే హలో అనే వర్డ్ రిటర్న్ చేయాలి. ఓకే, ఒకవేళ అలా కాకుండా ఇఫ్ ద నెంబర్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 5, సో ఎప్పుడైనా 5తో మల్టిపుల్ అయితే, మీరు ఇచ్చిన నెంబర్ 5తో మల్టిపుల్ అయితే రిటర్న్ ఆఫ్ వరల్డ్. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 3 and 5, అంటే 3తో 5తో రెండిటితో మల్టిపుల్ అయితే హలో వరల్డ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ క్వశ్చన్ నాకు ట్రై చేసి ఒకసారి గ్రూప్ లో అప్డేట్ ఇవ్వండి. ఓకే, ఈ ప్రోగ్రాము అర్థమైంది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్, హలో వరల్డ్, ఈ మొత్తం 3 స్టేట్మెంట్స్ ఉండాలి. ఈ 3 స్ట్రింగ్ వాల్యూస్ ని నాకు రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఒకవేళ మీరు ఇచ్చినటువంటి నెంబర్ ఒకవేళ 3తో డివిజిబుల్ అయితే మల్టిపుల్ అయితే హలో అనే వర్డ్ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 5తో మల్టిపుల్ అయితే వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. 3 and 5తో రెండిటితో డివిజిబుల్ అయితే హలో వరల్డ్ అనేది స్టేట్మెంట్ నాకు ప్రింట్ అయ్యాలి. ఓకే, సో దీనికి తగ్గ కోడ్ మీరు డిఫైన్ చేసి ఒకసారి తీసుకొని రిటర్న్ చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ కూడా ట్రై చేసి ఒకసారి గ్రూప్ లో అప్డేట్ ఇవ్వండి. సో ఏం క్వశ్చన్ సార్ అంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ నాకు ప్రింట్ చేయాలి. అర్థమవుతుందా? సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ మీరు ఒక నెంబర్ ఇస్తారంట, ఆ ఇచ్చిన ఇన్పుట్ నెంబర్ కి ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయో, ఇప్పుడు సపోజ్ 10 అన్నాను, 10 లోపల ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 10 కి ఫస్ట్ మీరు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, దాంట్లో అప్పుడు ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేసి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10 కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 2, 5. ఓకే, 2 వస్తుంది, 5 వస్తుంది 10 కి. ఓకే, సో 2, 5 రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఆన్సర్ ఇస్ 2, 5. సో 10 ఇచ్చిన నెంబర్ మళ్ళీ డిఫైన్ చేయకూడదు, అది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకి అది ప్రైమ్ నెంబర్ అయితేనే ప్రింట్ చేయాలి. ఓకే, సో అర్థమవుతుందా? సో మీరు ఒక నెంబర్ ఇస్తారంట, ఏదైతే ఇచ్చిన ఇన్పుట్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ నాకు ప్రింట్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేసి చేయండి. ఓకే, సో ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ వర్క్ ఇచ్చాను, ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు నెక్స్ట్ రేపటి క్లాస్ కి నాకు సబ్మిట్ చేయండి ముందుగానే. ఓకే, అండ్ థర్డ్ ఇయర్స్ కి సి క్లాస్ రేపటి నుంచి తీసుకుంటానమ్మా, ఈసీ వాళ్ళకి, నో ప్రాబ్లం. ఓకే,